మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, విధియ తిథి, అనురాధ నక్షత్రం, సాయంత్రం మూలా నక్షత్రం, శనివారం. విధియ రోజున మహానక్షత్రం ఉంటే బ్రహ్మచారి అయిన దైవాన్ని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని మనకు పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ప్రతి పూజలోనూ ముందుగా విఘ్నాలు కలగకుండా ఉండేందుకు మనం వినాయకుడిని పూజిస్తాం. అయితే గణపతి అష్టసిద్ధుల్ని పరిణయమాడాడనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఇంత విశేషమైన ఈ రోజున మనమంతా ఓం శ్రీ గణేశాయ నమః అని జపిద్దాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనకు జీవితంలో మంచి చెడు అన్నీ ఎదురవుతాయి. అన్నింటినీ సమానంగా స్వీకరించగలిగే మనస్తత్వం అందరికీ ఉండదు. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. అది మునులకు, తాపసులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ స్థితప్రజ్ఞతను అందరూ అలవరుచుకోవాలి. అప్పుడే జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అన్నింటినీ స్వాగతించగలిగితేనే దేన్నైనా సమానంగా చూడగలిగే మనస్తత్వం అలవడుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆర్థికాభివృద్ధికి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దైవశాపాల నుండి విముక్తికి రేపు ఉదయాన్నే గంధపు నీటిని జమ్మి చెట్టు మొదట్లో పోసి 9 ప్రదక్షిణలు చేసి పూజించాలి. అనంతరం కాళికామాతను కానీ దుర్గామాతను కానీ ఎర్రటి పుష్పాలతో పూజించాలి. దుర్గా కవచాన్ని పారాయణ చేస్తే మానసిక ఒత్తిడి దూరమవుతుంది, గౌరవం ప్రాప్తిస్తుంది, గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం లభిస్తాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పురుషులకు శారీరక దారుఢ్యం కలిగేందుకు, స్త్రీలకు శక్తి సామర్థ్యాలు కలిగేందుకు, అలాగే అందరికీ జీర్ణశక్తి పెంపొందేందుకు మునగాకు చూర్ణం ఎంతో దివ్యమైనది. ఈ చూర్ణాన్ని ప్రతినిత్యం సేవిస్తున్నట్టయితే అందరికీ చక్కని ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శత్రుబాధలు, గ్రహదోషాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆవనూనెతో దీపారాధన చేసి పూజించాలి, లేదా తమలపాకులతో అర్చించి ఆరాధించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622